ఉగాదికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఎదురు చూసిన ప్రజల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేశారని మండిపడ్డారు మాజీ ఎంపీ మార్గాని భరత్. ఇచ్చిన హామీల్లో కొన్నింటిని బడ్జెట్లో పెట్టినా అమలు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. పోయిన సంవత్సరం కూడా తల్లికి వందనమని లేకపోతే మహిళలకి 18,000 అనేది కూడా పోయిన సంవత్సరం బడ్జెట్లో పెట్టినప్పటికీ కూడా దాన్ని అమలు చేయలేదు. మళ్ళీ ఇదే సంవత్సరం కూడా బడ్జెట్లో పెట్టి దానికి మొండి చేయి చూపిస్తారేమో అనే ఆలోచన ప్రజల్లో ఆందోళన కలుగుతూ ఉంది. ప్రధానంగా ఈ ఉగాది కొత్త సంవత్సరం రోజున మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ప్రభుత్వం ఏదో మాకు మంచి చేస్తుందనే ఒక ఆకాంక్షతో ప్రజలందరూ కూడా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకటే, ఈ యొక్క ఉగాది నుంచి కూడా మేమందరం కూడా కోరేది ఒకటే, మీరు ఏదైతే ప్రజలకు హామీని ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకోండి. ఇట్లాగ అబద్ధపు హామీలు మీరు చేస్తూ ప్రజలను మోసం చేయడం వలన చరిత్రలో మీరు చరిత్రహీనుడిగా నిలబడిపోతారనే అంశాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.